హాయ్ అందరికీ. మీకు ఈరోజు ఫాస్ట్గా టేస్టీగా మునక్కాయ మరియు మామిడికాయ సాంబార్ చేయే విధానాన్ని చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని మరియు వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసేసుకోవాలి. దంచి వేయడం వల్ల అరోమా టేస్ట్ సూపర్ ఉంటుంది. అందులోని పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఈజీగా ఫాస్ట్గా ఫ్రై అయిపోవాలంటే అందులోనే లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ముందుగానే ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు మరియు టమాటాలని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయలని యాడ్ చేయాలి. మునక్కాయలను యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత పసుపు, కారం మరియు ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. మూడింటిని బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులోకి ఈ మునక్కాయలన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. మునక్కాయలన్నిటిని యాడ్ చేసేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనకి సాంబారుకి సరిపడే అంత రిక్వైర్డ్ వాటర్ని వేసేసుకోవాలి. అందులోనే చింతపండు రసం యాడ్ చేసేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనకి ఫాస్ట్గా అయిపోవడానికి ప్రెషర్ కుక్కర్ని ఇంకో విజిల్ రానిచ్చేద్దాం. అప్పుడు మనకి మునక్కాయ మామిడికాయ అనేది ఈవెన్గా కుక్ అయిపోతాయి. అంతేనండి, ఎంతో ఫాస్ట్గా మునక్కాయ మరియు మామిడికాయ సాంబార్ రెడీ. చాలా ఈజీగా అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.